మహోన్నతుడా, జీవాధిపతి, ఈ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన గుడ్ ఫ్రైడే కాలం నుంచి గుడ్ ఫ్రైడే దినం వరకు తోడుగా ఉండి ఈ ప్రశస్తమైన కృపలో మమ్మలను కాచి దాచి కాపాడే విధానానికి స్తోత్రాలైనా ప్రభా. టీవీగా ప్రసంగాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరే నడిపించి పాస్తాలలో కాచి కాపాడి నాతో మాట్లాడమని, నా నోటి మాటలు మా అందరికి అదే ధ్యానములు నీ దృష్టికి అంగీకారయోగ్యముడు కృపను ప్రసాదించి నీ మహిమలో బలపరచున్నాను. యేసు పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. దయచేసి కూర్చోనండి. ముందుగా దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ చేరవచ్చిన సంఘమంతటికి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నా. రైతు చైర్స్లో ఎవరైనా పిల్లలు కూర్చొని ముందుకు వచ్చి కూర్చోవలసిందిగా మనం చేస్తున్నా. చిన్నపిల్లలు చైర్స్లో కూర్చోవద్దు, లేచి మర్యాదగా వచ్చి ఎదురు కూర్చోండి. అది పెద్దవారికి వేసిన కుర్చీలు. చాలామంది ఫ్యాన్ల దగ్గర అడ్జస్ట్ అయిపోతున్నారు పిల్లలు, నేను చూస్తూ ఉన్నాను. లేచి రండి మర్యాదగా. కుర్చీలు పెద్దవారికి వేసినవి, పిల్లలకు కాదు. పెద్దలు కొంచెం ఒకసారి లేచి మీరు ఒక రౌండ్ వెనక్కి వెళ్ళొస్తే మంచిదని నా భావన. పిల్లలు చాలామంది కుర్చీల్లో కూర్చుంటున్నారు. వచ్చే వారికి కుర్చీలు దొరకవు, ఇబ్బంది పడతారు పెద్దవారు. మంచిది ప్రియులారా. ఈ దినము మనము మంచి శుక్రవారము, శుభ శుక్రవారము మరి జరుపుకుంటూ ఉన్నాం. ఈ శుభ శుక్రవారము లేక మంచి శుక్రవారము అని పిలువబడేటటువంటి ఈ శుక్రవారం యొక్క విశిష్టత, దేవుడు మన యొక్క జీవితాల్లో మరి యొక్క శుభ శుక్రవారమున దేవుని యొక్క సన్నిధానంలో ఆయనను జ్ఞాపకం చేసుకొని 2000 సంవత్సరాల క్రిందట మన కొరకు చేసినటువంటి ఆ శిలువ బలియాగము ఒకసారి మనము తలపోసుకుంటూ మనము దేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకునేటటువంటి సమయము ఆసన్నమైనది అని నేను భావిస్తా ఉన్నాను. అనేక పర్యాయాలు మనము ఈ సిలువను గూర్చినటువంటి ధ్యానము సప్తవాక్కుల ద్వారా తండ్రి మన కొరకు చేసినటువంటి గొప్ప యాగమును తలపోసుకుంటూ దేవుడు మనకి ఇచ్చినటువంటి ధన్యత్వంలో నడిపించబడటానికి ఇచ్చిన గొప్ప ధన్యత్వాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సిలువ అనేటటువంటి పదము తెలుగు పదములో దాని యొక్క అర్థం ఏమైనదనంటే మరి కొయ్య లేక కొర్రు అనేటటువంటి తెలుగు పదములో దాని యొక్క అర్థం సిలువ. అయితే ఈ సిలువ కొయ్యపై అడ్డ కొయ్యను బిగిస్తే అది సిలువ అవుతుంది. ఒక నిలువు కర్ర, ఒక అడ్డు కర్ర. ఈ నిలువు కర్ర 9 అడుగుల ఎత్తు ఉంటే అడ్డకర్ర 6 అడుగుల పొడవు ఉంటుంది. నిలువు కర్ర 9 అడుగుల ఎత్తుంటే అడ్డుకర్ర చెప్పాలి 6 అడుగుల పొడవు ఉంటుంది. ఈ రెండింటిని బిగిస్తే వచ్చేటటువంటిదే క్రాస్. పాత నిబంధన కాలంలో మరి నేరస్తులను వివిధంగా శిక్షించేటటువంటి ఆనవాయితీ చరిత్రానుసారంగా మనము గమనించవచ్చు. అయితే ఈ శిలువ శిక్షను విధించేటటువంటి వారు శాపగ్రస్తమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ శిలువ శిక్షను
విధించేటటువంటి ఆనవాయితీ ఆనాటి దినాలలో ఉన్నది. చరిత్రానుసారంగా మనం చూస్తే మరి ఈ సిలువ బరువు కూడా 90 పౌండ్లుగా జ్ఞాపకం చేయబడతా ఉంది. సిలువ బరువు 90 పౌండ్లుగా జ్ఞాపకము చేయబడతా ఉంది. అయితే రోమా ప్రభుత్వం వారు ఈ మరణ శిక్ష విధించే ముందు కొరడా దెబ్బలతో కొట్టి ఆ తర్వాత సిలువ వేసినట్లుగా చరిత్రలో మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా మరి యేసు ప్రభు వారికి రోమా ప్రభుత్వం వారు ఈ సిలువ శిక్షను విధించినప్పుడు ఇంకా భయానకమైనటువంటి పరిస్థితులు గుండా ప్రభువాన్ని సిలువ వేసినట్లుగా మనము చరిత్రానుసారంగా జ్ఞాపకం చేసుకోవచ్చు. కొరడ అనేటటువంటిది ఒక తోలు పట్టీకి చెర్నాకోల లాంటిది. అంటే తోలుకి ఎముకలు కానీ లేకపోతే గాజు ముక్కలు కానీ దానికి చేర్చి దానిని కొరడాగా చేసి ఆ కొరడాతో కొడుతున్నప్పుడు ఆ శరీరం మీద ఉన్నటువంటి మాంసం అంతా చీరేటటువంటి రీతిగా మరి రోమా ప్రభుత్వం వారు శిక్ష విధించారు. వాస్తవంగా చరిత్రానుసారంగా నేను గుర్తు చేస్తున్నాను, రోమీలకు లేక యూదులకు ఉన్నటువంటి మరణ శిక్ష ఏమైనదనంటే రాళ్లతో కొట్టి చంపబడాలి. ఏమండి, యూదుల యొక్క మరణ శిక్ష ఏమిటండి? అందరు చెప్పాలి. రాళ్లతో కొట్టి చంపబడాలి. కానీ యేసు ప్రభు వారికి ఎందుకు రాళ్లతో కొట్టి చంపబడే శిక్ష విధించలేదు అని అంటే, ఆనాటి రోమీలు ప్రక్కనే ఉన్నటువంటి పర్షియా అనేటటువంటి దేశంలో ఈ సిలువ శిక్ష అమల్లో ఉన్నది. ఈ సిలువ శిక్ష ఎవరికి వేస్తారనంటే, భయంకరమైనటువంటి పాపము చేసినటువంటి వారు శిక్షార్హులుగా గుర్తించినటువంటి తర్వాత వారిని సిలువ వేసి ఆ సిలువ ద్వారా వారిని శిక్షించే ఆనవాయితీ పర్షియా దేశంలో ఉన్నది. పర్షియా దేశంలో ఉన్నటువంటి భూమి చాలా విలువైనటువంటిదిగా జ్ఞాపకం చేయబడతా ఉంది. భూమి చాలా పవిత్రమైనది కాబట్టి ఆ మరణించేటటువంటి శిక్షార్హుడైనటువంటి వ్యక్తి యొక్క శరీరము భూమిని తాకకుండా ఆకాశానికి భూమికి మధ్య వేలాడాలి. ఆ వేలాడేటటువంటి వ్యక్తి యొక్క శరీరాన్ని కాకులు గద్దలు పీక్కుని తినాలి. ఇది పర్షియా దేశంలో వారికి ఉన్నటువంటి ఆనవాయితీ, వారి యొక్క శిక్షా విధానం. ఆ విధానాన్ని రోమీయులు చట్టపరంగా తీసుకుని వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారికి ఆపాదించినట్లుగా మనము జ్ఞాపకము చేసుకునవలసినటువంటి వారమై ఉన్నాం. బాగా గమనించగలిగినట్లయితే సిలువ వేయబడేటటువంటి విధానములో 2 ప్రక్రియలు మనకి కనిపిస్తా ఉన్నవి. ఒక ప్రక్రియ ఏమైనదనంటే నిలువు కర్ర, మరొకటి అడ్డు కర్ర. నిలువు కర్ర దేవునికి మానవునికి సమాధానానికి గుర్తుగా నిలువు కర్ర కనిపిస్తా ఉన్నది. నిలువు కర్ర దేవునికి మానవునికి సమాధానాన్ని సూచిస్తా ఉన్నది. అడ్డు కర్ర మానవునికి సూచనగా కనిపిస్తా ఉన్నది. అంటే మానవుని కొరకు మానవుడిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన రక్షణ కార్యాన్ని జరిగించడానికి సూచనగా అడ్డు కర్ర కనిపిస్తా ఉన్నది. నిలువు కర్ర మానవునికి దేవునికి సమాధాన సూచనగా కనిపిస్తా ఉన్నది. అంటే మరి యేసు ప్రభువారు జన్మించినప్పుడు దూతలు గాన ప్రతిగానాలు చేయటం మనం గమనార్హం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. ఆయన సమాధానం ఇవ్వడానికి వచ్చాడు, శాంతిని స్థాపించడానికి వచ్చాడు, శాంతి కాముకుడిగా వచ్చాడు. అందుకనే పౌలు పత్రికల్లో మనం చూసినట్లయితే ఆయన శిలువ ఐక్యత ద్వారా మనలను సమాధానకరమైనటువంటి స్థితిలోనికి నడిపించటానికి ప్రభు తానే ఈ లోకానికి వచ్చి
సిలువ వేయబడినట్లుగా మరి మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ సిలువపై యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి 7 మాటల్లో కొన్ని మాటలను కూడా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. మొదటి మాట, రెండవ మాట, మూడవ మాట ఇతరుల కొరకు పలికినట్లుగా సిలువపై మనం చూస్తాం. మొదటి మాట, రెండవ మాట, మూడవ మాట ఇతరుల కొరకు పలికినట్లుగా మనం చూస్తా ఉన్నాం. 4వ మాట, 5వ మాట మనం గమనించగలిగినట్లయితే తన గురించి మాట్లాడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే 6వ మాట, 7వ మాట తండ్రి కోసం మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. 7 మాటల ద్వారా, ఈ సప్త వాక్కుల ద్వారా ఆయన కల్వరిగిరి కొండ మీద శుభ శుక్రవారం నాడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సిలువలో బాధను ఓర్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి నోటి వెంట నుండి 7 మాటల ద్వారా ఆయన సిలువ కార్యాన్ని ముగించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అంతేకాదు మనము మరి సానుభూతి కొరకు, సహాయం కొరకు కాదు, కానీ అసంతృప్తిగా ఉన్నటువంటి జీవితాలకు సంతృప్తిని, భద్రతను, మరి వారి బ్రతుకులకు ఒక భరోసాని ఇవ్వటానికి 7 మాటల ద్వారా ఆయన మనందరికీ అభయాన్ని ఇచ్చినట్లుగా మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. మొదటి మాట మనం చూస్తే శత్రువులను సహితము క్షమించేటటువంటి హృదయం కలిగినటువంటి యేసు యొక్క మనస్సు మొదటి మాటలో మనకు కనిపిస్తా ఉన్నది. రెండవ మాటను మనం చూసినప్పుడు పాపిని శిక్షించక సిలువలోనైనా రక్షించే హృదయం కలిగినటువంటి యేసు యొక్క మనస్సు మనకు కనిపిస్తా ఉన్నది. మూడవ మాటలో బాధలోనైనా బాధ్యతను మరువక యేసు చేసినటువంటి కార్యము మూడవ మాటలో మనకు కనిపిస్తా ఉన్నది. 4వ మాటలో శ్రమలో కూడా సడగకుండా శ్రమలను సహించినటువంటి యేసు యొక్క మనస్సును మనం చూడగలుగుతున్నాం. 5వ మాట మనం ఎన్నప్పుడు దప్పికొనకుండానట్లుగా ఆయన దాహము కొన్నట్లుగా యేసు ప్రభువారిని మనం చూస్తా ఉన్నాం. 6వ మాట చూసినప్పుడు తండ్రి చేత పంపబడినటువంటి ఉద్దేశాన్ని సమస్తం చేసినటువంటి యేసును మనము సిలువలో చూస్తున్నాం. 7వ మాటలో సంపూర్ణ సమర్పణతో తన ఆత్మను విజయవంతంగా తండ్రికి అప్పగించుకున్నటువంటి విధానాన్ని 7వ మాటలో మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి సప్తవాక్కులు మన యొక్క జీవితాలకు ఎంతో ఆదర్శవంతమైనటువంటివిగా మరి మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. పాపము లేనటువంటి వ్యక్తి పాపిగా మన కొరకు ఈ దినాన్ని క్రీస్తు ప్రభువారు సిలువలో 2 నేరస్తుల మధ్యలో సిలువ వేయబడి మనుషుల చేత క్రూరంగా హింసింపబడి మానవుల రక్షణార్థమై మరి సిలువపై మరణించినటువంటి రోజును గుడ్ ఫ్రైడేగా, శుభ శుక్రవారముగా, మంచి శుక్రవారముగా మనమందరము జ్ఞాపకం చేసుకుంటూ అనేటటువంటి మరి గమనార్హమైనటువంటిది. ఇది విషాదకరమైనటువంటిది అయినప్పటికీ సర్వ మానవాళి కోసము ఆయన విమోచించినటువంటి రక్షణ కార్యాన్ని సిలువలో జరిగించడం ద్వారా ఇది మంచి రోజుగా మనకు జ్ఞాపకము చేయబడతా ఉంది. మన ప్రభు మన కోసం చేసినటువంటి ఆ త్యాగము ఎంతో అమూల్యమైనది కనుక మానవుడి భూలోకంలో కృషించి నశించి పాపకోపంలో పడి పతనమవుతుంటే దేవుడు చూడలేక మనందరినీ రక్షించడానికి ఈ సిలువ విమోచన కార్యాన్ని క్రీస్తు ప్రభువారు సిలువ మీద జరిగించినటువంటి విధానాన్ని మనము చూడగలుగుతున్నాం. నరక పాత్రులమైనటువంటి మానవులందరి యొక్క విమోచన కొరకు మనము పరలోకములోనికి మరి చేర్చబడటానికి మనము పొందవలసిన శిక్షను ఆయన సిలువలో పొంది మన కొరకు రక్షణ ప్రసాదించినట్లుగా మరి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరికి మంచి రోజు అనంటే
ఆయన రక్షణలో నడిపించబడేటటువంటి వారందరికీ ఇవ్వబడేటటువంటి ఒక మంచి రోజుగా మరి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో చాలా చక్కని పాటలు మనం పాడతాం. నా పాపం చేసినటువంటి విధానాన్ని బట్టి నీవు సిలువ వేయబడ్డావు, నా దోషాన్ని బట్టే నీవు సిలువ వేయబడ్డావు, నా అపరాధముల కొరకే నీవు సిలువ వేయబడ్డావు, నా పాపములు క్షమించబడటానికే నీవు సిలువ వేయబడ్డావు, నా అపరాధములను క్షమించి నిన్ను నేను సొంత రక్షకునిగా అంగీకరించి మరి నా కొరకు ఇచ్చినటువంటి త్యాగపూరితమైనటువంటి ఈ పరిస్థితిలో మరి శుభశుక్రవారంగా నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటానికి దేవా నీవు నాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలని మనమందరము ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ ఈ 7 మాటల ద్వారా ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు మనకిచ్చినటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరుచుకుంటూ ఈ సప్తవాక్కుల ద్వారా మనలను మనం పునీతులు కాబట్టానికి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు వచ్చి మన మధ్య మాట్లాడినటువంటి 7 మరి స్త్రీలను 7 స్త్రీలు మరి ఇది నాటి 7 మాటల ద్వారా మనతో మాట్లాడినారు. మీకు ఇచ్చినటువంటి బాంక్లెట్లో మరి ముద్రించబడినటువంటి వారు 6 మాత్రమే కనిపిస్తారు, కానీ 7వ వారు కూడా ఖాళీ ఉన్నటువంటి వారిలో కూడా మరి స్త్రీమూర్తులు అయి ఉన్నారు. కాబట్టి 7 స్త్రీలను నేను అభినందిస్తూ దేవుడు మీకు మరి ఆయన సన్నిధానంలో ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఈ సప్తవాక్కుల ద్వారా మరి సంఘంతో మాట్లాడగలిగేటటువంటి కృపాధన్యత పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహించాలని నేను ఆకాంక్షిస్తూ ఈ పీఠిక ప్రసంగాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి ఆశీర్వదించి కాచి కాపాడుగాక. ప్రార్థన చేసుకుంటాం.